హలో మామ, ఇక్కడ పరోటా తినందే ప్రతి ఒక్కరికి డే స్టార్ట్ కాదంటారు. నేను కూడా ఇక్కడ ఈ హోటల్కి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ ఆర్డర్ చేశాను. ఏదంటే అదే కైమా అండ్ పరోటా. ఇదంతా వచ్చేసి నాకు 70 రూపీస్ లో వచ్చేసింది అనమాట. ఇది ఎక్కడ అని అడ్రస్ చెప్తాను చూడండి. మన ప్రభాకర్ రెడ్డి గారి కట్అవుట్ వెనుకలనే ఉన్న ఈ అండర్ రేటెడ్ హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ వెరీ స్పెషల్ అయిన పరోటా కైమా మనం ట్రై చేయబోతున్నాము. అది ఎలా ఉందనేది ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. ఇది ఎలా ఉండబోతుందో చూడండి. మనకు జెన్యున్ గా చెప్పేస్తాం ఇక్కడ తినచ్చా లేదనేది. ఫస్ట్ అయితే మనం ఈ హోటల్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చి క్రౌడ్ అయితే పెద్దగా లేదు. మనం వచ్చిన టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. ఇక్కడ అంబియన్స్ ఇవన్నీ పట్టించుకోవడం, ఇదంతా విలేజ్ వైబ్ అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఆర్డర్ చేసిన కైమా పరోటా మన ప్లేట్ అయితే వచ్చేసింది. మనకు వచ్చేసి ఇది వచ్చేసి 70 రూపీస్ పడింది. కైమా అండ్ పరోటా రెండు వచ్చేసి. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం. మా ఫ్రెండ్స్ తింటున్నారు, వాళ్ళు జెన్యున్ రివ్యూ చెప్పారు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, అసలు టేస్ట్ చేసిన తర్వాత అనిపించింది కైమా కైమా టేస్టే లేదు. ఆ ఒక వైబే లేదు. ఆ ఒక స్పెషల్ దాని ఒక మసాలా అనేది నాకు తగలలేదు అనమాట. పరోటా అయితే ఓకే, ఓన్లీ పరోటా. తర్వాత వీళ్ళు ఇచ్చిన శార్వా అయితే ఫుల్ ఆఫ్ ఆయిల్ తో నిండిపోయింది అనమాట. మొత్తం నాకు వాడికి అసలు అన్సాటిస్ఫై అయినాను. తర్వాత ఒక ప్లేట్, హాఫ్ ప్లేట్ వచ్చేసి నేను కుష్కా అయితే చెప్పాను. ఆ కుష్కా రైస్ క్వాంటిటీ చాలా బాగుంది, పొడి పొడిగా ఉంది. అసలు కొంచెం చూస్తుంటే లైట్ గా ఉడకలేదు. అసలు రైస్ అనేది కూడా పొడి పొడిగా ఉంది. ఆ బియ్యం కూడా నాకైతే డైజెస్ట్ అవుతుందో లేదో అని ఒక డౌట్ అయితే వచ్చింది. కానీ తిన్నాను. స్టార్ ఐటమ్ అయినా మనం ఇప్పుడు ఏదైనా మసాలా ఐటమ్ తిన్నామంటే మన తాడపత్రిలో పక్కా గోంగూర ఉండాల్సిందే. మా తాడపత్రి వాళ్ళకి అందరికి అదొక ఫేవరెట్ అనమాట. గోంగూర లేకపోతే అసలు తినలేరు. ఇదైతే వర్ణనాతీతం గోంగూర. చలో ఇంకో హోటల్ పోదాంపా.